E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు. భాగ్యనగర వాసులకు అలర్ట్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యేలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యాయి. ఈ క్రమంలో ఎన్డీఏ అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఎన్నుకున్నాయి. అయితే తాజాగా ఏర్పాటవుతున్న మోదీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కింగ్ మేకర్లుగా అవతరించారు. ఇక ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేపట్టేందుకు ముహూర్తం సైతం ఖరారైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తొలిసారి టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయంకర వాతావరణం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు శైరవిహారం చేస్తున్నాయని, ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కీలక దస్త్రాలను కొందరు ధ్వంసం చేశారని నిఘా వర్గాల సమాచారంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కార్యాలయం లోపలికి బయటికి వెళ్లే సిబ్బందిని పోలీసులు తనిఖీ చేసి పంపుతున్నారు. కార్యాలయంలోనికి బయటికి వారు ఎవరు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తాడేపల్లి ఆఫీసులో వైసీపీ నాయకులతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఎస్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. బుధవారం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జూన్ 12న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరోవైపు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. కొత్త సీఎస్ను సాయంత్రంలోపు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేక్పేట, గోల్కొండ, టౌలీచౌకి, మైదీపట్నం, ఖైరతాబాద్, పంచగుట్ట, లక్డీకపుల్, ముషీరాబాద్, చికటపల్లి, రామ్నగర్, అశోక్ నగర్, బషీర్బాగ్, యాబిట్స్, కోటి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అఫ్జల్గంజ్, రాంపల్లి, మంగల్హట్, కవాడిగూడ, అశోక్ నగర్, దోమలగూడ, ఇందిరాపార్క్, లోరే ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చికటపల్లిలో భారీ వర్షం పడుతుంది. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో వైసీపీ నాయకుడు కొమ్మకొట్టు ఇంటిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. అపార్ట్మెంట్ కింద ఉన్న కొమ్మకొట్లు కారు అద్దాలు ధ్వంసం చేశారు దుండగులు. అర్ధరాత్రి 1 గంట సమయంలో దాడికి తెగబడ్డ టీడీపీ నాయకులు, కొమ్మకొట్లు నివాసానికి భారీగా చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు. Gracias.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయబరి వగించిన కూటమి నేతలు తిరుమల శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని చెప్పారు. తిరుపతి శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ, ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఒక దశ నిర్దేశాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రబాబు గారికి ఒక అనుభవం ఉంది. ఇక్కడ ఈ జిల్లా వాసి, ఆయన ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వారిద్దరి సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి అన్ని రంగాల్లో తిరుపతి నాయకులు, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరితో కలిసి ఒక ప్రణాళికను తయారు చేసి ప్రణాళికబద్ధంగా అంచెలంచెలుగా పవన్ కళ్యాణ్ గారి సలహాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి ముందుంటాననేసి కూడా తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాలు రాక్షస్ పాలనలో, ఒక సైకో పాలనలో ఈరోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. ఎన్నో మాటలు మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు. దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిన అభివృద్ధిని మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తాం. తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేదు. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని కూడా రెక్టిఫై చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా చేస్తామని, ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసి ఒక మంచి పరిపాలన, సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు. అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. హైదరాబాద్లో మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం, ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్, ఎల్బీనగర్ కారిడార్లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. పంజగుట్ట, ఎర్రమంజిల్ స్టేషన్లో కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు. సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకో పైలట్లు ప్రకటించారు. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటకొచ్చారు. భారీ వర్షం, రహదారిలో ట్రాఫిక్ కారణంగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో హుటాహుటిన ఆ మార్గంలో ఫ్రీక్వెన్సీ పెంచారు. నిమిషానికి 2 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ కారణంగా ఓ రైల్లో తలెత్తిన సాంకేతిక సమస్యతో మిగతా రైళ్లన్నీ నెమ్మదిగా కదులుతున్నాయి. ఒక స్టేషన్లో 5 నుంచి 10 నిమిషాలు ఆపేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించి ప్రయాణికులను ఇబ్బంది లేకుండా చూస్తామని మెట్రో రైలు అధికారులు చెబుతున్నారు. కృష్ణా పామరులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రెస్ మీట్. నా ఓటమికి నేనే కారణం, నేనే బాధ్యత వహిస్తా. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు. అబద్ధ వాగ్దానాలు చేయడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోతే నిలదీస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఎప్పుడూ నిజం చేయదు. ప్రజల నుంచి వైఎస్ఆర్సీపీకి ఎందుకింత వ్యతిరేకత వచ్చిందనే దానిపై విశ్లేషించుకున్నాం. పరిపాలనలో ఏ విధమైన లోపాలు జరిగాయి, ప్రజలు ఈ విధంగా ఎందుకు తీర్పునిచ్చారనే దానిపై నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో మాట్లాడి దీనిపై అధ్యయనం చేస్తారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మంచి సేవలు కృషి చేస్తారు. పామర్రు ఓటమికి నాదే బాధ్యత అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా రాబోయే కాలంలో కూడా పరిపాలనలో ఏమి లోపం జరిగింది, ప్రజలు ఎందుకు ఆ విధంగా తీర్పునిచ్చారు అనే విషయాన్ని నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రజలతోనే మాట్లాడి తప్పకుండా దీని మీద అధ్యయనం చేసి మళ్ళా రాబోయే కాలంలో
ప్రజలకు మంచి సేవ అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజంలో అంటే స్వతంత్రం వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయలేనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ముందుకెళ్లారు. అంటే ఒక అన్ని సిస్టమ్స్లో కూడా సంస్కరణలు తీసుకొచ్చారు. దాదాపుగా రైతుల విషయంలో కానీ, అవ్వాతాతల విషయంలో కానీ, చదువుకునే పిల్లల విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు పరిపాలనా వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ప్రజలు మరి ఇటువంటి విలక్షణమైనటువంటి తీర్పు ఎందుకు ఇచ్చారో ఒకసారి మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మన నాయకత్వం అంటే ప్రజల మనోభావాల అనుగుణంగానే వెళ్ళాలి. ఆ విధంగా అవన్నీ కూడా విశ్లేషించుకుని ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పామరు నియోజకవర్గంలో నేను 7.5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రాజకీయాల్లోకి వచ్చాను. వచ్చి 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మళ్ళా నేను ఎన్నికలకు వెళ్ళి శాసనసభ్యుడిని అయ్యాను. నేను 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు కానీ కులాలు మతాలకు అతీతంగా పరిపాలన చేసే విషయంలో ముందుకు తీసుకెళ్లారని చెప్పి నేను కూడా భావిస్తా ఉన్నాను. ప్రజలు మరి నా పట్ల కూడా ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎందుకు అటువంటి తీర్పు ఇచ్చారో కూడా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి కార్యకర్త యొక్క మనోభావం తెలుసుకుని రేపటి నుంచి ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎందుకు ఈ విధంగా జరిగింది అని విశ్లేషించుకుని నేను ఈ కారణాలన్నీ మీద కూడా నేను ఎవరి మీద మోపాల్సిన అవసరం కానీ వీళ్ళ వల్ల నేను ఓడిపోయాను లేకపోతే ఈ కారణం చేత ఓడిపోయాను అని చెప్పి నేను ఎవరి మీద నెపం పెట్టదలుచుకోలేదు. నేనే దీనంతటికీ కూడా కారణం. నేనే నాయకత్వం వహిస్తూ ఉన్నాను కాబట్టి నేనే దీనికి కారణం. నేనే బాధ్యత వహిస్తాను. మంచి కూడా 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా బాధ్యత వహించాను. మళ్ళా ఇప్పుడు ప్రజలు నన్ను నా ఓటమి మీద కూడా నేనే బాధ్యత వహిస్తాను. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు నిన్న మా నాయకుడు చెప్పిన విధంగా పోరాటాలు కొత్త కాదు. పోరాటాలు అంటే అబద్ధాలని నిజం చేయాలని మాత్రం మేము ఎప్పుడు చేయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అబద్ధాలని నిజం చేయాలని చెప్పి ప్రజల్లో ప్రయత్నం చేసి ఆ ప్రజల్ని తప్పుదోవ పట్టించారని చెప్పి నా ఉద్దేశంగా నేను భావిస్తా ఉన్నా. కేంద్రంలో టీడీపీకి కీలక మంత్రి పదవులు. భాగ్యనగర వాసులకు అలర్ట్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యేలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.